హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అరుణాచలంలో ఉన్నాం. నైట్ వచ్చేసరికి 10:30 అయిపోయింది టైము. రూమ్స్ ఎక్కడా దొరకలేదు. టెంపుల్స్ సరౌండింగ్స్లో చూసినా కానీ రూమ్స్ అయితే ఎక్కడ అవైలబుల్ లేవు, మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఇక మొత్తం వెతికి 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 టెంట్ వేసుకుందాం అనుకున్నా కానీ టెంట్ కూడా ఎక్కడ ఏమీ వేయట్లేదు. మళ్ళీ మొత్తం తిరిగి 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 ఒక్క దగ్గర ఒక రూమ్ అయితే దొరికింది. ఒక సింగిల్ రూమ్ ఇది సింగిల్ రూమ్ వచ్చేసి 400 రూపీస్ ఛార్జ్ చేశారు నా దగ్గర. ఇప్పుడు అంతా అయిపోయింది, ఫ్రెష్ అయిపోయినా నెక్స్ట్ గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నా. 24 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ. మన హోటల్ చూడండి, లాడ్జ్. ఇదంతా లాడ్జ్. ఇది 1 2 3 4 5 ఇటు 5 ఉన్నాయి. పర్లేదు, 400కి వర్తబుల్. ఇది ఒక బెడ్, ఒక బెడ్ అంతే. ఇక వాష్రూమ్. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేసి టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ చుట్టుపక్కల ఏమన్నా టెంపుల్స్ ఉంటే అవి కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే వెంబడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిపోయింది, ప్యాక్ చేసుకున్నాం. ఇది మనం వెళ్ళిపోదాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నేనేమనుకుంటున్నా అంటే మనకి మధురై చాలా దూరం వస్తుంది, 400 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి జర్నీ చేసుకుని పోయేసరికి నైట్ అవుతుంది. మనకి నైట్ ఎలా ఉండదు, కాకపోతే 1 డే వేస్ట్ అయిపోద్ది. సో ఎందుకంటే ఇప్పుడు కంచి వెళ్ళి కంచిలో
అవి చూసుకొని కంచి నుంచి మళ్ళీ మహాబలేశ్వరం వెళ్ళి అవి కూడా చూసుకొని నెక్స్ట్ మళ్ళీ అక్కడికి మధురై వెళ్ళిపోతాం అన్నా. చెక్అవుట్ కీస్ పైనే ఉన్నాయి. ఇక్కడ తమిళ్ లాంగ్వేజ్ ప్రాబ్లం, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఆ లాంగ్వేజ్తో మనమే సాగొడతారు. వీరికి ఇంకేంటారు, చాయ్ కుడే అంటారు. చాయ్ కుడు ఏమి ఆడుకోవడం వాళ్ళరు చాయ్ని. ఆ కుడి ఏంది, కుడు అంటే ఏంది అసలు? కుడి అంటే తాగమనే ఏమో. ఆ చాయ్ కుడి అంటే నాకు అర్థం కాలేదు. చాయ్ కుడు ఏందిరా అంటే చాయ్ని ఎట్లా కొడతారా అనుకున్నాను నేను. అంతా అయిపోయింది. సెటప్ చేసుకున్న బైక్ కూడా అన్నీ పెట్టేసుకున్నా, యాడ్ గాడి ఫిట్ చేసుకున్నా. ఓకే, మనం ఇప్పుడు రైట్కి వెళ్ళాలా. దర్శనం అయితే నాకు ఒక గంట పట్టింది, గంటన్నర పట్టింది. గంటన్నర. ట్రాఫిక్ ఇక్కడ మస్తున్నది. పెద్ద సిటీ, పెద్ద టెంపుల్. నీ ముందు వచ్చి యూటర్న్ ఓవర్టేక్ చేసి ఆ సైడ్కి అవుతారు అబ్బాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాంచీపురం. 110 కిలోమీటర్స్ ఉంది. 2 hours 19 minutes. మనం ఇప్పుడు లంచ్ కూడా చేయలేదు. లంచ్ నెక్స్ట్ ఎక్కడైనా హైవే ఉంటే మంచిగా సైడ్కి ఆగేసి అక్కడ రిలాక్స్ అయ్యి తినేద్దాం. జస్ట్ నో హైవేకి కనెక్ట్ అయినా ఇప్పుడే నేను. ఇది కాంచీపురానికి హైవే. ఇది విల్లుపురం వందవాసి హైవే అంట. ఇది స్ట్రైటే వెళ్ళాలి. ఇక్కడ నుంచి కాంచీపురం 34 కిలోమీటర్స్ ఉంది. 47 minutes చూపిస్తుంది. ఈ రోడ్ నుంచి పోతుంటే పల్లెటూరులో నుంచి పోతున్నట్టే ఉంది. అసలు చిన్న చిన్న రోడ్లు. ఏంటి స్కూలే అసలు. ఏదో సందులో ఉంది, ఏదో ఒక చాలా చిన్న పల్లెటూరులో పెట్టినట్టు పెట్టారు చాలా పెద్ద స్కూల్ని. నీడ చూడండి, మనం మా ఊర్లో ఉన్నట్లే ఉంది నిజంగా. ఇక్కడ నుంచి ఒక 6 kilometers ఉంది ఇంకా ఈ బ్రిడ్జి కాడ నుంచి. ఈ జెండాలు ఇక్కడ, ఈ పార్టీ జెండాలు, నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఈ జెండాలు ఏంటివి అనుకునేవాడిని. ఇప్పుడు మన తెలంగాణలో ఇంతకుముందు కేసీఆర్ది పింక్ ఉండేదిగా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎట్లుంది, రెడ్ ఫ్లాగ్ టైప్గా మనది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఈ స్టేట్లో ఇది ఫ్లాగ్ అంట. అక్కడ నేను ఇంతకుముందు కార్లో పెట్టుకొని తిరిగేటోళ్ళు బాగా అసలు ఏంది ఫ్లాగ్ అనుకున్నా. నాకు ఇప్పుడు అర్థమైంది ఇది కూడా ఈ స్టేట్లో ఈ పార్టీ సింబల్ అని. 5 kilometers ఉంది. ఇది మొత్తం ఎటేటో తిప్పుతూ ఉంది గూగుల్ మ్యాప్స్. ఇందాక నుండి ఆ సందులు తిరుక్కుంటూ వస్తున్నా. టెంపుల్స్ క్లోజ్ చేశారు. ఈవినింగ్ 4 గంట ఓపెన్. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ ఇప్పుడు ఎంత ఉంది, ఒక 1/2 hour ఉందంట క్లోజ్ చేసి. 1:30 వరకు అంట. మళ్ళీ 4 నుంచి 8 వరకు అంట. ఓకే, మనం ఫుడ్ తినేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోదాం దర్శనం చేసుకొని. ఇప్పుడు మహాబలేశ్వరం వెళ్ళాలన్నా కానీ
సేమ్ అంతే టైం పట్టుద్ది, 70 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ ఎట్లేదన్నా ఒక 1.5 అవర్ పట్టుద్ది. ఇదే కాంచీపురం మెయిన్ ఎంట్రన్స్. ఇది శ్రీ కాంచీ కమలాక్షి అంబల్ దేవస్థానం కాంచీపురం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. లాస్ట్ టైం ఒక 5 years 8 years బ్యాక్ అనుకుంటా వచ్చాం. వచ్చి ఈ రైట్ సైడ్లో ఎక్కడ కూర్చున్నాం. 4కి ఓపెన్ అంటే ఇక్కడే కూర్చున్నాం, ఈ షాపుల దగ్గర కూర్చున్నాం.